హస్తామలక శిష్యగ్రహణము. బలిజగ్రహాలమున 2000 మంది బ్రాహ్మణులు నివసించుచుండిరి. వారందరూ వేదశాస్త్రార్జములు చేసి ఆయుధాగునులై సత్కర్మానుష్ఠానములతో కాలము గడుపుచుండిరి. వారి గృహముల నుండి బయలుదేరిన హుతాగ్ని హోత్రపావన గంధములు నలుదిక్కుల అలముకొంచుండెను. ఆ అగ్రహారం నందు అపమృత్యు ప్రవేశించుటకు వీలు లేనందున ఊరి బయట నుండియే అది వెడలిపోచుండెను. ఆ ఊరి యందు ఒక శివాలయము కలదు. అది హారములకు మధ్య మణివలను, రాత్రికి చంద్రుడి వలను ఆ అగ్రహారంలో భూషములుగా ఉండెను. శంకరాచార్య స్వామి ఆ బ్రాహ్మణులకు బ్రహ్మ విద్యా విషయములకు ఉపదేశములను చేయుచు వారిని కృతార్థులను చేయుచుండెను. ఒకనాడు ప్రభాకరుడను బ్రాహ్మణుడు తన కుమారుని వెంటబెట్టుకొని వచ్చి శంకరాచార్యుల పాదముల మీద పడవేసి తాను కేలు మోచి, స్వామి, ఈ బాలుడు నా పుత్రుడు. వీడు జన్మించింది మొదలు తాను మాట్లాడు, పరులు చెప్పింది వినడు, ఏదియో ఆలోచించుచుండును. అది ఏదియో ఎవరికి తెలియదు. ఈతనిని చూచిన వారందరూ మూగవాడనియు, చెమిటివాడనియు, జడుడనియు, పిశాచగ్రస్తుడనియు పలు విధములుగా పలుకుచుంటిరి. తుంటరులకు కొందరు బాలురు వీని పరిహాసము చేసి కొట్టిపోచుందరు. కానీ వీని రోషము కానీ దుఃఖము కానీ లేదు. ఇతడు నియమము లేక తనకిష్టం వచ్చినప్పుడు ఎప్పుడో భోజనము చేయను. వీడు కేవలము జడు వలె ఉన్నాడు. అయినను వీనికి ఉపనయన సంస్కారం జరిపితిని. వీడిప్పుడు 13 సంవత్సరముల వయసు గలవాడైను. నాకు ఏ లోపమో లేకపోయినను వీని పరిస్థితులు నాకు ప్రతి క్షణమును మితిలేని దుఃఖమును కలిగించుచున్నవి. వీనిని అనేకులకు చూపి ఉంటిని, ప్రయోజనము లేకపోయిను. నీవు సర్వజ్ఞుడవు, మహానుభావుడవు. నీ అనుగ్రహమున ఈ బాలుడు బాగుపడగలని విశ్వాసముతో నీ సన్నిధికి వీరిని తీసుకుని వచ్చింది. అనుగ్రహించి వీని విషయము ఒక పర్యాయం చూడవలని ప్రార్థించను. శంకరాచార్య స్వామి కరుణాగర హృదయుడై బాలుని చేయి పట్టుకొని లేవదీసి, నీవెవ్వడవు, ఇటు జడ్డు వల్లే ప్రవర్తించే కారణమేమి అని అడిగాను. తోడనే ఆ బాలుడు అంజలి ఘటించి, గురుత్తమ, నేను జడులను కాను. నా సాన్నిధ్యమున జడం ప్రవర్తించుచున్నది. షణ్మూర్తి షడూర్మి షడ్భావ వికరవర్జితమును సుఖేకతానమును సర్వోత్తమును అగు తత్పదార్థమే నేను అని సమాధానం చెప్పి 12 శ్లోకములచే ఆత్మతత్వం ఉపన్యసించెను. శంకరస్వామి ఆనందమును పొంది ఈ బాలు చెప్పిన 12 శ్లోకమునందును అనుభవపూర్వకము ఆత్మతత్వము హస్తమందించిన అమలకములే సులభగ్రాహ్యమైనందున వానికి హస్తామలకములనియు, వాని రచించిన బాలునకు హస్తామలకుడనియు ప్రసిద్ధి ఏర్పడాలని రచించి అతని శిరస్సున తన హస్తము ఉంచెను. బాలుడు సహజముగా ఉండెను. ప్రభాకరుడు ఈ విషయమంతను చూచి అతి ఆశ్చర్యభరితుడయ్యెను. శంకరయతీంద్రుడు, ప్రభాకర, నీ కుమారుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడగు మహానుభావుడు. ఇతడు సంసారికములకు విషయాదులకు లొంగువాడు కాదు. దీనివలన నీకేమీ ప్రయోజనం లేదు. ఇతడు మీ యొద్ద ఉండదగినవాడు కాదు. నా వెంబడి తీసుకుని పోయేదను అని చెప్పి వాని ఒప్పించి హస్తామలకునకు దుర్యాసము వసంగి తన వెంట పెట్టుకొని శృంగగిరికి పోయాను. గిరి శంకరాచార్యుల అనుగుణం పడయుట. అచ్చట ఋష్యశృంగుడు తపస్సు చేసి ఉండడిచే దానికి శృంగగిరి అని పేరు వచ్చెను. శృంగగిరి యందు తుంగ అను పుణ్యనది ప్రవహించుచుండెను. అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ వేదశాస్త్రాల విద్యలు చదివి యజ్ఞయాగాదులు చేసి అతిథి పూజా తత్పరులే ఉండిరి. శంకర దేశికేంద్రుడు వాళ్ళకందరకును జ్ఞానబోధ చేయదలిచి ప్రస్థానత్రయం బోధింప మొదలుపెట్టెను. వారందరూ శంకరాచార్యులను సమానముగా చూచుచుండిరి. ఈ సందర్భములు ఇట్లుండా ఒకనాడు ఒక బ్రాహ్మణ బాలుడు శంకరాచార్య వద్దకు శిష్యుడిగా చేరెను. అతడు మిగిలిన మందబుద్ధి. వానికి ఏ విషయం చెప్పినను గ్రహింపగల శక్తి లేదు. అతడు ఎన్ని పర్యాయములు చదివినను పాఠములు రావు. అందువలన వాళ్ళందరూ గిరి అని పిలువనారంభించిరి. కానీ వానికి అత్యధికము గురుభక్తి కలదు. అతడు గురువులకు శంకరాచార్యులకు నిద్రలేచిన మొదలు రాత్రి 12 వరకును ఇవి ఎవని భేదము లేక సమస్త ఉపచారములు చేయుచు గురు చిత్తానుసారము వర్తించుచు సర్వదా ఛాయ వలె గురువు వెంటనే సంచరించుచుండెను. ఒకనాడు ఆ గిరి యథాప్రకారముగా గురువరిని
కాషాయ వస్త్రములు ఉతికి తెచ్చుటకు తుంగానదికి పోయాను. అప్పుడు శిష్యులందరూ భాష్య పాఠములు చదువుటకు గురుసన్నిధికి వచ్చింది. శంకరదేశిక స్వామి, శిష్యులారా, గిరి నది కరిగినాడు, వాని కూడా రానిండు, ఆ పైన చదువు వచ్చునని వచించను. శిష్యుడు గుమ్ముకూడి, గిరి మందమతి, వానికి ఏమేం తెలియదు, అతడు శాస్త్రాభ్యాసమునకు అధికారి కాడు, గిరియే, అట్టి మందమతి వచ్చు వరకును మనమందరము పాఠమును ఆపోలేట, ఈ మాట ఎంత బాగుందో చూచిదిరా అని వారిలో వారు గుసగుసలాడుకొని చుండిరి. శంకరాచార్య స్వామి విషయమంతను గ్రహించి వీరికందరకు ఇప్పుడే గర్భభంగం చేయవలని, గిరి వల్లించిన శుశ్రూషకు తగిన ఫలము ఇయ్యవలని సంకల్పించి గిరికి చతుర్దశ విద్యలు కరతలామలకు ఉండునట్లు ఒక పర్యాయము మనశ్శిచే ఆదేశించను. తక్షణమే ఆ నది వద్ద ఉన్న గిరి అఖండ విజ్ఞానము కలిగను. తోడనే ఆ గిరి పరతత్వ పంకజములను లలితములు అగు శ్లోకములను తోటక వృత్తములో ఆశువుగా చెప్పుచూ గురుసన్నిధికి చేరి సాష్టాంగ ప్రణామం చేసిన. శిష్యులందరూ గిరి విజ్ఞానమును చూసి నివ్వెరపడి తమ పాండిత్య గర్వమును తామే నిరసించుకుంది. గిరి విజ్ఞానము తోటక వృత్తములతో బయలుదేరినందున శంకరదేశిక స్వామి వానికి తోటకాచార్యుడు అని పేరు పెట్టెను. తోటకాచార్యుడు గురు శుశ్రూష వలన లభించిన నిరుపమానము విజ్ఞానము లోకమును వెల్లడింపచొచ్చెను. శ్రీ శంకరచైతన్యుడు ఆ గిరికి సన్యాసం వసంగి మహావాక్యోపదేశం చేసి యోగపట్టం వసంగెను. సురేశ్వరుడు శృంగగిరి పీఠాధిపతి అవుట. అంతటా శ్రీ భగవత్పాదులకు సురేశ్వరుడు, పద్మపాదుడు, హస్తామలకుడు, తోటకాచార్యుడు అను నలుగురు శిష్యులు ముఖ్య శిష్యులేరు. ఈ నలుగురు శిష్యులను ధర్మార్థ కామోక్షములను చతుర్విధ పురుషార్థములు వలను, ఋక్యజ సామవేద అధర్మల చతుర్వేదముల వలను, సాలోక్య సామీప్య సారూప్య సాహిత్యములను చతుర్విధ మోక్ష భేదముల వల్లను, బ్రహ్మదేవుని చిత్రానముల వల్లను ప్రకాశించుచుండిరి. ఇది ఇట్లుండా శ్రీ శంకరదేశికేంద్రుడు శృంగగిరి యందు ఉన్నప్పుడు ఒకనాడు మామూలుగా మాధ్యాహ్నికము తీర్చుకొనుటకు తుంగానది తీరము కలిగెను. ఆ సమయమందు వచ్చట ఒక ఆడకప్ప నెల నిండినందున ప్రసవేదన పడుచుండెను. అప్పుడు వచ్చి ఉన్న ఒక తాచుపాము తన పడగ విప్పి ఎత్తిపట్టి ఆ కప్ప ఎండదెబ్బ తగలకుండా కాపాడుచుండెను. అది చూచి ఆచార్యస్వామి, ఈ ప్రదేశములకు ఉండు జంతువులకు పగ పాబుద్ధి ఉండవనియు, అది నృష్యశృంగాది మహామునుల తపస్సులచే పవిత్రమైన క్షేత్రమే ఉన్నదనియు, ఆ ప్రదేశమే శారదాపీఠ స్థాపనమునకు అనువైన స్థలమనియు నిశ్చయించుకొని ఒక రాతి మీద శ్రీచక్రమును లిఖించి అందు అంబికను శారదానామంతో ప్రతిష్ఠించను. శ్రీ శంకరయతీంద్రుల ప్రార్థనను అనుసరించి తాను అంతకు పూర్వమే శంకర భగవత్పాదులు స్థాపింపబోవు పీఠములందు ఉండగలని ఒప్పుకొన్నందున శ్రీ శారదాదేవి నాటి నుండి నేటి వరకు అచ్చట సుసంపన్నయై ఉండి పరిపూర్ణ కళలతో ప్రకాశించుచు సకల జనులకును అభ్యుదయ నిజశ్రేయస్ములను అనుగ్రహించుచున్నది. ఇది పీఠ సంప్రదాయ సిద్ధార్థము. అచ్చట శ్రీ శంకరాచార్య యతీంద్రుడు ఇంద్ర విమాన సమానముగు ఒక మఠమును కట్టించి అందరి శారదా పీఠములకు సురేశ్వరుని యతీంద్రుని అధిపతిగా చేసి అక్కడి నుండి అద్వైతమత సిద్ధాంత ప్రచారం చేయవలసిందని అతన్ని ఆజ్ఞాపించను. శంకర దేశికేంద్రుడు సురేశ్వరులను గ్రంథరచన మందు నియోగించుట. సురేశ్వరాచార్యుడు శంకరాచార్య గురు పాదార విందములకు నమస్కరించి దోషులకి, దేశికేంద్ర, నేను అనధికారిని, కించిత్ దిగ్గగ్నుడను. నాకు సర్వజ్ఞుడగు నీ వంటి మహానుభావుడు వహింపదగిన శారదాపీఠాధిపత్యము వసంగి నన్ను గొప్పవానిగా చేసింది. దీనికంతయు అపారము శిష్యవాత్సల్యమే కారణము. నేను చేయవలసిన కార్యం ఏదైనా ఉన్నచో నాకు ఆజ్ఞాపించి నన్ను కృతార్థం చేయవలనని భక్తిభావమున ప్రార్థించను. శంకరాచార్య దేశికుడు, సురేశ్వర, నేను రచించిన సూత్రభాష్యమునకు నీవు వార్తికము రచింపుము అని ఆజ్ఞాపించను. సురేశ్వరుడు పరమానంద భరితుడై గురుపాదుల ఆంతి శిరమును దాల్చెను. అసూయాపరులకు శిష్యుల విన్నపము. కొందరు శిష్యులు సురేశ్వరునకు కలిగిన మహోన్నత స్థితిని చూసి సహింపలేక
శ్రీ శంకరాచార్యుడు ఏకాంతంలో ఉన్న సమయమున వచ్చి, గురుత్తమ, సురేశునకు అన్ని సాధ్యముగు శారదా పీఠాధిపత్యము ఇచ్చుటియే కాక సూత్రభాష్య వార్తిక నిర్మాణమును కూడా అనుగ్రహం వసంగి ఉంటుంది. ఈ విషయమున దూరం ఆలోచింపక అనర్థహేతులే తోచుచున్నవి. సురేశ్వరుడు మొట్టమొదట కర్మ మార్గ ప్రవర్తకుడకు కుమారుల భట్టునకు ప్రధాన శిష్యుడు, గృహస్థుడు, కర్మఠుడు. జగద్గురుడు ఓ నీతో ఎదిరించి అనేక తార్కిక యుక్తులచే నిరీశ్వరవాదము ప్రతిపాదించిన వాడు. భారతపదమందు అభిమానం కలవాడు. భార్యాపుత్రాదులను పోషించుకొనచాలని జాచందులను, కుంటివారును, మూగవారును సన్యసింపవలని చాటమాస్తుల సిద్ధాంతము. ఇతడి వాదమున పరాశరుడు ఒకటచే ఎట్టకేలకు సన్యాసాశ్రము స్వీకరించిన కానీ యథార్థముగా ఆత్మనిష్ట గలవాడు కాదు. ఇతడే వార్తికకారుడైనచో శుద్ధాద్వైత సిద్ధాంత ప్రతిపాదకమగు సూత్రభాష్యమును కర్మపరముగా సమన్వయించి మూల సిద్ధాంతమునే భంగపరచగలడు. మొదటి నుండి బ్రహ్మజ్ఞాన సంపన్నులై భగవత్ అభిప్రాయమును గ్రహించి భాష్యవార్తికమును వ్రాయుటకు సమర్థులైన పద్మపాద, హస్తామలకాది శిష్యులు సిద్ధముగా ఉన్నారు. ఇది మాకు దోచిన అభిప్రాయము. ఇటుపైని గురువరైనలకు ఎట్లు యుక్తముగా తోచునో అట్లే చేయవచ్చును అని విన్నవించిరి. శంకరాచార్య స్వామి వీరందరూ అసూయాపరులే మాట్లాడుచున్న గ్రహించి, శిష్యులారా, మీరు వచించినట్లు హస్తామలకుడు వేదాంత తత్వమును బాగా తెలిసిన వాడే, సందేహము లేదు. కానీ వాని చరిత్రను చెప్పేది వినుడు. కొంతకాలం కిందట యమునా తీరమునందు వైరాగ్య సంపన్నుడు మహాజ్ఞానియు అగొక ముని సమాధిలో ఉండగా ఒక బ్రాహ్మణి 2 ఏళ్ల ఈడుగల పిల్లవారిని శంక పెట్టుకొని వచ్చి, అయ్యా, ఈ పిల్లవారిని చూచుండుము, నేను స్నానం చేసి వచ్చేదను అని పలికి ఆమె ఆ బాలుని ముని వద్ద దింపి యమునులో స్నానం చేసి తిరిగి వచ్చెను. అంతలో ఆ బాలు దోగాడ్చూ పోయి ఆ నదిలో పడి మరణించెను. ముని సమాధిలో ఉన్నందున ఆ మునికి జరిగిన చరిత్రమేమీ తెలియదు. ఆ బాలుడట్లు నదిలో పడి మృతుడవటం చూచి వెంటనే ఈ విప్రవనిత బాలుశవం తీసుకుని వచ్చి ముని వద్ద ఉంచి, నీ మూలమున నా కొంప మునిగిందని పెద్ద పెట్టను ఏడ్చుచుండెను. ముని కన్నులు తెరిచి చూసి తన హృదయము కరిగి ఆమె దుఃఖం పోగొట్టదలిచి తాను యోగశక్తిచే ఆ బాలు దేహంలో ప్రవేశించెను. బాలుడు ప్రతినాడని తల్లి సంతోషించెను. ఆ బాలుడే ఈ హస్తామలకుడు. అందువలన ఇతడు ఉపదేశము లేకుండానే శృతులను, స్మృతులను, శాస్త్రములను, పరతత్వమును తెలుసుకొనగలిగను. ఇతనికి తెలియని విషయం లేదు. కానీ ఇతడు బాహ్య ప్రవృత్తి గలవాడు కాదు. వీరిని భాష్యవార్తిక రచన యందు ఉపయోగించరాదు. సర్వతోముఖమగు పాండిత్యము తోడను, లోక అనుభవం తోడను, ప్రతిభా విశేషము తోడను సంపన్నుడగు సురేశ్వరుడొక్కడే ఈ మహాకార్యమునకు అర్హుడు. అన్యుడు అర్హుడు కాదు. అయినను అధిక సంఖ్యాకులకు మీ అందరకును ఇష్టముగాని ఈ కార్యమును నేను మాత్రము పట్టుబట్టి చేయింపనేలా సురేశ్వరుడితో చెప్పి విరమింపజేసేదను అని పలికి పద్మపాదుని పిలిచి, వత్స, నీవు నా సూత్రభాష్యమునకు టీకా గ్రంథము రచయింపుము అని ఆజ్ఞాపించును. తరువాత భాష్యకారుడు సురేశ్వరుని పిలిచి మత్సరగ్రస్తులైన శిష్యుల అభిప్రాయమును తెలిపి, నీవు భారతీయ రచనాయత్నమును విడిచి స్వతంత్రముగా ఒక వేదాంత గ్రంథము రచించి నాకు చూపను శాసించను. సురేశ్వరుడు గురుని ఆజ్ఞను శిరమును దాల్చి అచిరకాలంలోనే నైష్కర్మ సిద్ధియను వేదాంత గ్రంథమును పూర్తి చేసి గురుపాదుల సన్నిధి యందు అర్పించను. జగద్గురుండు ఆ పుస్తకమంతయు పరిశీలించి అందు సప్రమాణములు, సయుక్తికములు, సిద్ధాంత వివరణలు బహు మనోహరముగా ఉన్నవని ఆనందించి ఈ గ్రంథము శిష్యులకందరికీ చూపెను.